అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏ దిశగా మరలుతోంది? విపక్షం మాత్రం రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితి లేనే లేదని ముక్త కంఠంతో చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో కేంద్రం సహకారంతో ముందుకు దూసుకుపోతాం అనేటువంటి మాట చెప్తుంది. ఇలాంటి పరిస్థితిలోనే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారుతుంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ పోషించబోయేటువంటి పాత్ర పైన కూడా విస్తృత చర్చ జరుగుతుంది. నిజానికి గతంతో పోల్చి చూసినప్పుడు కూటమి రాజకీయాల్లో మార్పులు ఏమైనా వస్తున్నాయా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. తిరుపతిరావు గారు, నమస్కారం. అందరికీ నమస్కారం కేశవ్ గారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు అసలు అదుపులో లేవు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అదే మాట మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అదే మాట చెప్పారు. ఏంటి, నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? కూటమి ప్రభుత్వం ఈ 2 నెలల్లో వైఫల్యం చెందిందా? అంటే గతంలో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉండేదండి. వరదలు వస్తే ముఖ్యమంత్రి గారేమో హెలికాప్టర్లో వస్తే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ప్రతిపక్ష నాయకుడు. కింద మునిగిపోతుంటే మీరేమో ఆకాశంలో ప్రయాణం చేస్తే మీకేం తెలుస్తుంది మా కష్టాలు అని చెప్పి రాసుకోండి అంటాడు. ఒకవేళ రోడ్డు మార్గంలో వచ్చినట్లయితే ఇక్కడ మునిగి చచ్చిపోతుంటే మీరేమో రోడ్డు మార్గంలో వస్తే మీకు ఎప్పుడు మేము మా తాలూకా కష్టాలు తెలుస్తాయి అని చెప్పేసి రాసుకోమని చెప్తాడు విలేకరులే. ఆయన ఇంతకీ ముఖ్యమంత్రి ఏ మార్గాన వస్తాడనేది క్లారిటీ ఉండదు. కానీ ముందుగానే 2 స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేస్తారు. ఆ పరిస్థితుల్లో ఏదైతే ఇవాళ అంటే నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి చెప్పట్లా, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయని అంటే, ప్రతిపక్షంగా ఉండేటప్పుడు కొన్ని స్టాక్ డైలాగ్స్ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగని చెప్పి అధిక రాష్ట్రాల్లో మేమే పాలనలో ఉన్నాం కాబట్టి మేము చెప్పట్లా. మేము ప్రతిపక్షంలో ఉండే కూడా బహుశా అలాంటి డైలాగ్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్షంకి వస్తే ఏంటంటే అధికార పక్షం ఫెయిల్ అయిపోయిందని చెప్పేది. ఇంకా నేను ఒకవైపే చెప్పను. అంటే అది మీరు అన్నటువంటి శాంతి భద్రతలు అవ్వచ్చు, లేదా పరిపాలనలు అవ్వచ్చు, లేదా ఆర్థిక అంశాలు అవ్వచ్చు, ఏదైనా సరే సహజంగా ప్రతిపక్షం ఏం మాట్లాడుద్దంటే అధికార పక్షం ఫెయిల్ అయిపోయింది. అధికార పక్షాన్ని కూడా కొన్ని స్టాక్ డైలాగ్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఏంటి, నిజంగా అక్కడ పరిస్థితి అనేది ఆక్వర్డ్ గా ఉన్నా సరే, అబ్బాబ్బే మేము పక్కాలు ఇప్పుడు చేపట్టాం, మొత్తం అంతా సరిచేస్తున్నాం, సరిచేస్తాం అని చెప్పేసి ఒక స్టాక్ డైలాగ్ వాడుకోవాలి. అంటే ఈ 2 కామన్ డైలాగ్స్ అయిపోయే తప్పిస్తే వాస్తవానికి వాస్తవం ఏంటి చెప్పండి, వాస్తవం ఏంటి? ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వడం లేదని చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనకి కేంద్ర పర్యవేక్షణలోనే భద్రత కల్పించాలనేటువంటి డెసిషన్ కూడా తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం? ఎన్ని ఊహాగానాలు కేశవ్ గారు. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఏ స్థాయిలో, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఏ స్థాయిలో భద్రతా అంశాలు ఉండేవో ఆ స్థాయిలోనే కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. డెఫినెట్ గా అది జరుగుతుంది. అది స్టేట్ చేస్తుంది ఖచ్చితంగాను. చేయకపోయినా మేము ఇక్కడ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాలే కదా ఉన్నాయి. ఖచ్చితంగా సెంట్రల్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తుంది. అది సర్వసాధారణమైనటువంటి అంశమే. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ రాజకీయానికి వాడుకునే పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి అది ఏదన్నా మాట్లాడతాం. అందుకంటే దానికి మనం పెద్ద అవకాశం ఇవ్వాల్సిన పనిలేదు. లేకపోతే అభివృద్ధికి వచ్చేసరికి కూడా నేను చాలా పారామీటర్స్ చెప్తాం. ఇవాళ మేము వేరేగా చెప్పాల్సిన పని లేదు. బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో కేటాయింపుల నేపథ్యంలోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి సహాయం అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కదిద్దడం అయితేనేమి, అమరావతి ఇవాళ మళ్ళీ అద్దంలా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం మళ్ళీ పరుగులెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇతరత్రా సంబంధించి నీటిపారుదల రంగంలో ఈ వచ్చినటువంటి కేవలం 2 నెలల్లోనే సకాలంలో టైలెంట్కి వాటర్ పంపించగలిగినటువంటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే టైలెంట్కి వాటర్ వెళ్ళిందంటే నీటిపారుదల రంగం చక్కగా సంస్కరించబడిందని చెప్పేసి అర్థం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి చాలా విజయాలు ఇవాళ నోట్ అయినాయి. అయితే ఇంకా తక్కువ సమయమే. ఇంకోటి, శాంతి భద్రతల విషయం కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో అధికారం మారేటప్పుడు ఏంటనేసి అంటే ఖచ్చితంగా ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు అధికారం నుండి ఇంకో ప్రాంతీయ పార్టీకి మారేటప్పుడు ఏంటంటే స్థానికమైనటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న మధ్య ఒక వ్యక్తి వెళ్ళి ఇంకో వ్యక్తిని చంపేస్తాడు.
నేను పేర్లు అవి ప్రస్తావించట్లేదు. చంపేస్తే ఈయన రాజకీయ హత్య అని చెప్పేసి తక్కువ వెళ్ళి అక్కడ వాలిపోతాడు. ఎట్లా అవుతుంది? రాజకీయ హత్య ఎప్పుడు కూడా సమూహాల నేపథ్యంలోనే జరుగుతాయి. ఒక వ్యక్తి అంటే అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థం. వాళ్ళిద్దరు 2 పార్టీలకు చెందినంత మాత్రాన, పైగా గతంలో ఇద్దరు ఏళ్ళ పార్టీలోనే ఉన్నవాళ్ళు, అది రాజకీయ హత్య అని చెప్పేసి వెళ్ళిపోవడం అనేసి అంటే అది హాస్యాస్పదం. కాబట్టి అన్ని సద్దుమణుగుతున్నాయి. ఏదైతే గత నెలలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ నెలలో లేవు, ఈ నెలలో అంటే జూన్ లో ఉన్నటువంటి పరిస్థితి జూలైలో లేవు, జూలైలో ఉన్న పరిస్థితులు ఆగస్టులో కాని రావట్లేదు. కాబట్టి 3 నెలల కాలం సాధారణంగా ఏ ప్రభుత్వం విధించాలంటారు కదా, రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. గవర్నర్కి ఫిర్యాదు చేశారు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు, కేంద్ర పెద్దలతో కలుస్తున్నారు, ఢిల్లీలో డెమాన్స్ట్రేషన్ చేశారు, వివిధ రాజకీయ పార్టీలు INDIAలో ఉన్నటువంటి కీలక భాగస్వాములు అందరూ కూడా కలిశారు. పైగా జగన్ గారు కూడా INDIA వైపు వెళ్తున్నారనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? ఈ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని చెప్పేసి పాట గుర్తుకొస్తుంది కేశవ్ గారు. నేను చెప్పాను, కొంత సమయం ఇవ్వాలా. రెండవది ఏంటనేసి అంటే ధర్నా కూడా ముందు సాధారణంగా ఏంటంటే మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలో ధర్నాలు నిర్వహించి కేంద్ర స్థాయి ఢిల్లీకి వెళ్తుంటాం. నేను 30 సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తూ ఢిల్లీలో కూడా నా మీద కేసులు ఉన్నాయి. ప్రతిపక్షంలో మేము 10 సంవత్సరాలు ఉన్న సందర్భంలో అక్కడ మేము ధర్నాలు చేసాం. కానీ ఇక్కడ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి ఇక రాష్ట్రంలో ఎలాగో శ్రేణులు ఉత్సాహంగా లేవు కాబట్టి అని చెప్పి అక్కడ పెట్టుకున్నారు తప్పిస్తే దానికైతే అంత క్రెడిబిలిటీ ఏం లేదు కేశవ్ గారు. ఓకే, సో పార్లమెంట్లో మార్పులు వస్తున్నాయి ఈక్వేషన్స్లో అంటున్నారు. ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి వైసీపీ మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజ్యసభలో బీజేపీ పెట్టలేదని చర్చ నడుస్తుంది. ఏంటి నిజమేనా? అటువల్లనే జేపీసీకి రిఫర్ చేశారా అంటున్నారు, నిజమేనా? రాజ్యసభలో 11 మంది సభ్యులతో ఉన్నటువంటి వైకాపా లోక్సభలో వాళ్ళ తాలూకా ప్రమేయం గాని వాళ్ళ ప్రస్తావన గాని లేదు. కేవలం ముగ్గురే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రాజ్యసభలో 11 మంది ఉన్నారంటే కొంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఇటువంటి ఊహాగానాలు వస్తున్నాయి తప్పిస్తే మేము ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు అసలు అది పార్లమెంటరీ స్థాయి సంఘానికి అప్పచెప్పినటువంటి ఒక సంఘటన ఉంది. ఎందుకంటే కొంచెం సున్నితమైనటువంటి అంశం కాబట్టి గతంలో కూడా ఇది 3వ పర్యాయం. మేము 10 సంవత్సరాల అధికారంలో స్థాయి సంఘానికి అప్పచెప్పడం ఏదైనా ఉందనేసి అంటే ఇది 3వ పర్యాయం. గతంలో అగ్రికల్చర్ బిల్లు ఇతరత్ర ఆ విధమైనటువంటి అంటే కొంత చర్చ జరగాలి. కొంత చర్చ జరిగిన తర్వాతే క్లారిటీ మీద దాన్ని ఆమోదించాలన్నటువంటి ఒక సదుద్దేశమే ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పిస్తే వేరే ఆలోచన ఏమీ లేదు అక్కడ. కాబట్టి అదంతా దాన్ని వాడుకొని రకరకాల ఊహాగానాలు, అంతేగాని ఇప్పుడు రాజ్యసభలో ఇమీడియట్ గా మాకు వచ్చిన ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా మాతో వస్తారా రారా అన్నటువంటి ఆలోచన లేదు. రైట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో పరిస్థితి, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు పైన అందరూ ఫోకస్ పెట్టారు. మొన్న స్టాండింగ్ కమిటీలో జరిగినటువంటి ఎన్నికలు జరిగిన తీరు కానీ ఇప్పుడు జరగబోయేటువంటి పరిస్థితి కానీ అధర్మ యుద్ధం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఏంటంటే సంఖ్యాపరంగా తీసుకున్నట్లయితే వైకాపాకి ఎడ్జ్ ఉన్న మాట వాస్తవం. 600 పైచీలకు స్థానిక సంస్థల ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతినిధులు వాళ్ళకు ఉన్నారు. మాకు ఎన్డీఏకి వచ్చి 200+ తో ఉన్నాం. మేము 400 సంఖ్యాపరమైనటువంటి ఇచ్చారు. కానీ నైతికంగా ఆలోచించినట్టయితే వైకాపా గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కారణం స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరు కూడా వైకాపాకు అనుకూలంగా పనిచేయలేదని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకనిసంటే మేమేదో ఒక 120 సీట్లతో గెలిస్తే నేను ఈ మాట చెప్పగలిగేవాడిని కాదు. 164 సీట్లతో ఎప్పుడైతే గెలిచామో 11 సీట్లకు ఎప్పుడైతే వైకాపా పరిమితం అయిందో ఆ రోజు ఏంటంటే ఈ సింబల్తో గెలిచినటువంటి వైకాపా సింబల్తో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయలేదు. దానికి నేను 2 కారణాలు చెప్తాను. ఏదైతే స్థానిక సంస్థలు నిర్వీర్యం అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే కేంద్ర పంపించినటువంటి నిధులను కూడా అర్ధరాత్రి అకౌంట్ లో నుండి దోచేసినటువంటి వైకాపా ప్రభుత్వం. ఒక సర్పంచ్ కి ఒక అధికారం లేదు, ఒక ఎంపీటీసీకి ఒక అధికారం లేదు, పైగా వాళ్ళకి ప్యారలల్ గా ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అధికారుల చేతిలోనే మొత్తం అధికారాలు దారాదత్తం చేసినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు వైకాపా సింబల్ తో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు 400 మంది అధికంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళెవరు ఇవాళ వైకాపాకి ఓటేయడానికి సిద్ధంగా లేరు అనేది మా వద్ద ఉన్నటువంటి సమాచారం. మాతో వాళ్ళు సంప్రదింపుల నేపథ్యంలోనే మేము ముందుకు వెళ్తున్నాం. అయితే ఇవాళ కూడా ఒక వార్త వచ్చింది,
చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, మనం గెలుస్తామంటే వేద్దాం. ఇప్పుడు ఒక సీటుకు ఓడిపోయినంత మాత్రాన, లేకపోతే మేము అక్కడ వాళ్ళకి ఇచ్చేసినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు, లేకపోతే మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ప్రజాప్రతినిధులకు అభీష్టం కనుక మాకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మేము అభ్యర్థులు పెడతాం, గెలుస్తాం. ఒకవేళ అనుకూలంగా లేదనుకోండి, మేమే స్వచ్ఛందంగా వదిలేస్తాం, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే గత మొన్న ఎన్నికలకు సూచికగా ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా 120 అసెంబ్లీ స్థానాలకు రిప్రజెంట్ చేసినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆ రోజు 3 స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది కదా. కాబట్టి కానీ అప్పుడు పరిస్థితి వేరు కదా. అప్పుడు ఓటర్లందరూ సాధారణమైనటువంటి గ్రాడ్యుయేట్లు. సో ఇప్పుడు ప్రజాప్రతినిధులే ఓటర్లుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ఓటర్లలో మీరు వ్యత్యాసాన్ని ఏదైతే ప్రస్తావించారో అది డెఫినెట్ గా అంగీకరిస్తాం. కానీ ఇవాళ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరు కూడా గత ఎన్నికల్లోనే చిత్తశుద్ధిగా ఆ పార్టీకి పనిచేయలేదు. వాళ్ళు చెప్తున్నది, నేను చెప్పేది కాదు ఇది. వాళ్ళు పనిచేసినట్లయితే ఇవాళ ఈ స్థాయిలో ఉండదు కదా వైకాపా పార్టీ మారే వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారా కూటమి నేతలు? పార్టీ మారే వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారా? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు వచ్చేసి మాకు మా పార్టీలో చేరిపోమని చెప్పేసి కూడా మేము ఎవరిని ఆహ్వానించట్లేదు. ఈవెన్ బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ వాళ్ళు ఇప్పుడు ఇస్తే మద్దతు ఇస్తే ఓటు హక్కు వినియోగించుకునే దాంట్లో మా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తారు, అంతవరకే. తర్వాత ఏం చేయాలా ఏంటనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా మీకు తెలియదేం కాదు. ఎలక్షన్లు జరిగినప్పుడైనా ఎలక్షన్లు జరగనప్పుడైనా సరే స్థానిక సంస్థల తాలూకా రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకు అనేసి అంటే వాళ్ళకి రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలతో సంబంధం ఉండదు. తన పంచాయతీలో, తన వార్డులో, తన ఎంపీటీసీ స్థాయిలో, తన మండలంలో ఆ ప్రతినిధులు మేము ప్రజలకు ఏం చేయగలిగాము అనేది చూస్తారు. ఏం చేయగలిగితే మాకు మళ్ళీ ప్రజలు మాకు పట్టం కడతారనేది చూస్తారు. అక్కడ దెర్ ఇస్ నో సింబల్ డిస్ట్రిక్షన్. సింబల్ ఆధారంగా చేసుకొని అక్కడ రాజకీయం ఉండదు. అభ్యర్థిని ఆల్రెడీ వైసీపీ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. బొత్స సత్యనారాయణ గారు అక్కడ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టేశారని చెప్పి అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కలుస్తున్నారని చెప్పని. కూటమిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది అని అనుకోవాలా? ఏ పార్టీ పోటీ చేస్తుందో ఇంతవరకు స్పష్టత లేదు. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు. 13వ తేదీ డెడ్ లైన్ నామినేషన్స్కి సంబంధించి. సో కూటమి పోటీ చేస్తున్నట్ట ఆగుతున్నట్ట? అయితే నేను ఒక ఆన్సర్ చెప్పాలంటే వాళ్ళు ఓడిపోయి ఖాళీగా ఉన్నారు కాబట్టి అభ్యర్థిని ఎంపిక చేయడంలో చాలా ఈజీగా వెళ్ళారు. మేము గెలిచి బిజీగా ఉన్నాము. ఒకవైపు ప్రభుత్వము, ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి శాంతి భద్రత అంశము, ఆర్థిక అంశాలు, వీటన్నిటిలో. కాబట్టి మాకు కొంత లేట్ అవుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. నాకున్న సమాచారం మేరకు మాకు ఎవరు పోటీ చేసినా పెద్ద ఇబ్బంది లేదు. ఎవరు పోటీ చేసినా 3 రోజులు సమయం ఉంది. ఇంకా ఇవాళ 10వ తేదీ, 13వ తేదీ నామినేషన్ లాస్ట్ డేట్. రేపెల్లుండిలోనే ఒక డెసిషన్ తీసుకుంటాం. పరిస్థితి అనుకూలంగానే మాకే ఉంది అన్న సమాచారం నేపథ్యంలో ఖచ్చితంగా మేమే పోటీ చేస్తాం, మేమే గెలుస్తాము. ఉత్తరాంధ్ర రాజకీయాలకి సంబంధించి చూసినప్పుడు శ్రీకాకుళం జిల్లా క్లీన్ స్వీప్, విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్, విశాఖ జిల్లాలో మాత్రమే ఒక 2 సీట్లు వైసీపీ గెలిచింది, ఒక ఎంపీ సీటు గెలిచింది. కాబట్టి వైసీపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని అనుకోవచ్చు కదా? అంటే ప్రతి పార్టీ కూడా వాళ్ళకి సంఖ్యాబలం వాళ్ళ వైపు ఉంది. నేను చెప్పేది ఏంటంటే టెక్నికల్ గా వాళ్ళ వైపే ఉంది సంఖ్యాబలం. నేను చెప్పేది ఏంటంటే నైతికంగా మా వైపు ఉందని నేను చెప్పాను. సో ఆత్మగౌరవానుసారం ఓట్లేస్తారా ప్రజాప్రతినిధులు? అంతే కదా, అది సహజంగా ఆ విధంగానే ఆలోచిస్తారు. అయితే వాళ్ళకి బలం ఉన్నది ఈ విశాఖ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో 2 మీరు చెప్పారు, అరకును పాడేరు వాళ్ళు గెలుచుకున్నారు. బట్ ఎంపీ స్థానంకి వచ్చేసరికి ఏంటనేసి అంటే 5 సెగ్మెంట్లలో మేమే గెలిచాము. మేము ఎంపీ అభ్యర్థిగా కూడా మా బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా గారికి కూడా ఆధిక్యం వచ్చింది 5 దాంట్లో. ఒక 2 దగ్గర ఉన్నటువంటి మేము మా తాలూకా ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్న వాళ్ళని గెలిచారు. అది కాదు కానీ ఒకటేంటంటే నేను చెప్తున్నా, వాళ్ళకి ఆ హక్కు ఉంది. విపక్షంగా వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు. బలమైనటువంటి అభ్యర్థిని కూడా పెట్టుకోవాలని చెప్పేసి బొత్స సత్యబాబు ఏదో మా ఒకప్పుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అని చెప్తుంటారు. ఇవన్నీ వేరే అంశము. ఇప్పుడు బొత్స సత్యబాబు ఒకప్పుడు ముఖ్యమంత్రి అంటే మా ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టుకుంటా ఆ స్థాయి అభ్యర్థి, వీళ్ళిద్దరు సమకాలీనులే. కానీ మొన్న ఏం జరిగింది, ఒక సర్పంచ్ మీద పోటీ చేసినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు 55,000 ఓట్ల మార్జిన్తో ఓడిపోవాల్సి వచ్చింది. అంటే రాజకీయంలోనూ ప్రజాస్వామ్యంలోనూ ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పలేము.
కాబట్టి ఈ పది పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు వెళ్తున్నాం కేశవ్ గారు. సో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీలో ప్రధానంగా మొన్నటి వరకు ఏమో విజయసాయి రెడ్డి గారు ఒక అశాంతి సమస్యని తీసుకొచ్చి రాజకీయాల్లో మేళవించారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక కుటుంబ వ్యవహారం రాజకీయాల్లో దుమారంగా మారుతుంది. మీ రియాక్షన్ ఏంటి దానిపైన? కేశవ్ గారు, సాధారణంగా ఇటువంటి వ్యవహారాల్లో ఆ రోజు విజయసాయి రెడ్డి గారి వ్యవహారమైనా, ఇవాళ ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు తాలూకా వ్యవహారమైనా భారతీయ జనతా పార్టీ వ్యక్తులుగా మేము స్పందించడం చాలా తక్కువ ఉంటుంది. మా పార్టీ తాలూకు విధి విధానాలు మీకు తెలుసు. అయినప్పటికీ ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తాను. ఇది కుటుంబపరమైనటువంటి అంశాలు సార్. ఇవి అంటే మాది ఏది దువ్వాడ శ్రీనివాసరావు సంబంధించి కుటుంబపరమైనటువంటి అంశం. వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అంశం. అది చిలికి గాలివానగా మారింది. ఇవాళ కాదు, వైకాపా అధికారంలో ఉన్నప్పటి నుండే మధ్యలో ముఖ్యమంత్రి దగ్గరికి పంచాయతీ పెడితే అక్కడ దువ్వాడ శ్రీనివాసన్ తప్పించి వాళ్ళ శ్రీమతికి ఇచ్చినటువంటి సందర్భం ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా. ఆ తర్వాత మళ్ళీ దువ్వాడ శ్రీనికి అక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కుటుంబ వ్యవహారాలు. ఇవి కొన్ని నైతికంగా చూసుకుంటే ఒకలాగుంటాయి. ఇవి ఇక్కడ సత్యబాబు గారు క్షమించాలి, విజయసాయి రెడ్డి గారి తాలూకు అంశం వేరు. మళ్ళీ అక్కడేమి విజయసాయి రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ లేదు. అక్కడ అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాల్లో ఉన్నటువంటి అంశం. ఇక్కడ ఏంటంటే యువతల వైపే ఉంది ఇది. కాబట్టి ఇవి దీని మీద అయితే ఇది రాజకీయంగా వ్యాఖ్యానించడానికి భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రతినిధికి కానీ నాకు కానీ అంత ఆసక్తి ఏమీ ఉండదు కేశవ్ గారు. రైట్గా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. మొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా వాటి గురించి వీలైనంతవరకు కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళందరికీ న్యాయం చేస్తామని ఆ పార్టీ చెప్పింది. జనసేన చెప్తుంది. ఎప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ 2 నెలల సమయం పూర్తయింది. మొదటి దశలో ఏం చేస్తారు, నెక్స్ట్ రెండో దశలో ఏమేమి భర్తీ చేసే అవకాశాలు ఉండొచ్చు? చాలా కీలకమైన అంశము చివరిగా ప్రస్తావించారు మీరు. ఇది హాట్ గా అన్ని 3 పార్టీల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఇంకోటి ఏంటనేసి అంటే, ఒక 27 సంవత్సరాలుగా పార్టీలోకి వచ్చి నేను ఏబీవీపీ నుండి 27 సంవత్సరాల్లో 2 పర్యాయాలు మేము తెలుగుదేశంతో కలిసి ఉన్నటువంటి సందర్భం 99, 2014. అప్పుడెప్పుడు మాకు ఈ నామినేటెడ్ పోస్టుల మీద పెద్ద చర్చ జరగల. ఎందుకంటే మాకు వచ్చినవి తక్కువే. ఆ సందర్భంలోనే 1.60 వచ్చాయి. ఇప్పుడులాగా 10%, 20% డిస్కషన్స్ కూడా ఏమీ జరగలేదు. కాకపోతే ఇప్పుడు ఆ చర్చ జరుగుతుంది. బట్ ఇది ఏంటంటే బయట జరుగుతున్నటువంటి సోషల్ మీడియా చర్చే. ఇటు మా పార్టీలో కానీ మా 3 పార్టీల్లో కానీ జరగట్లేదు. నిన్న నేను ఒక ఆశావకమైనటువంటి ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారే చేసినట్టుగా నేను ప్రింట్ మీడియాలో చూశాను. కాబట్టి నేను సోషల్ మీడియాలో చూస్తే మళ్ళీ మీతో షేర్ చేసుకోను. ప్రింట్ మీడియాలో చూశాను, ప్రధానమైనటువంటి దినపత్రికలో వచ్చింది. 30%, 10% కాదు కానీ కొంత మధ్యలో మళ్ళీ వచ్చింది 18 నుండి 20% 2 పార్టీలకు ఇస్తారన్నటువంటిది కూడా వచ్చింది. అది కూడా నేను కోట్ చేస్తున్నాను. ఒకటైతే ఆయన ప్రస్తావించినట్టుగా ఏదైతే జనసేన బీజేపీలో పోటీ చేసే స్థానాలు తక్కువ కాబట్టి చాలా మంది నిరాశకు గురయ్యారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను కూడా పోటీ చేయాలనుకున్నటువంటి వాడిని. 14లో నాకు అలయన్స్ లో టికెట్ వచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పేసి వదిలిస్తున్నటువంటి వాడిని నేను కూడా. సో అటువంటి ఆశావాసులు, నాలాంటి ఆశావాసులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే బీజేపీకి జనసేనకి మనం మొదటి విడత నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇద్దాము అన్నటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ప్రింట్ మీడియాలో వచ్చింది. కాబట్టి నేను విశ్వసిస్తున్నా, సంతోషిస్తున్నా. అదే కానీ జరిగినట్టయితే మేము చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తాం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. కేశవ్ గారు పర్సంటేజ్ గురించి చెప్తున్నారు కదా, గెలిచినటువంటి పర్సంటేజ్ దృష్టిలో పెట్టుకొని పార్టీలకి ఎలకేషన్ చేయాలి ఉన్నటువంటి పదవుల్ని అని అంటున్నారు. నిజమేనా? అది ఓన్లీ మీడియా కవరేజ్లో వచ్చిన అంశాలే అనుకోవాలా? ఒక విషయం ఖచ్చితంగా అది నేను మీడియా కూడా అనట్లేదు, సోషల్ మీడియాలోనే వస్తుంది. ఏంటంటే సోషల్ మీడియాని ఆక్యుపై చేసేస్తుంది. అంతేగాని సోషల్ మీడియాలో ఏముంది? ఇప్పుడు మీడియాలో అంటే మీలాంటి విజ్ఞులైనటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, లేదా సమాచారం సేకరించినటువంటి వారు ఒక మాట చెప్పగలరు. సోషల్ మీడియాలో పరిస్థితి లేదు. నాలాంటి సామాన్యుడు కూడా ఏదో ఒకటి చెప్పేస్తాడు, నా మీడియా నా ఇష్టం అన్నట్టు. కాబట్టి ఇది క్రెడిబిలిటీ లేదు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, నేను ముందుగా చెప్పినట్టుగా ఈ షేర్ అనేది ఏమీ ప్రస్తావన లేదు. ఇంకా డిస్కషన్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు నాకు తెలిసి.
మా పార్టీలో ఎవరు ఇస్తే బాగుంటుంది అన్నటువంటి లిస్టులు తయారు చేసి ఉండొచ్చు. జనసేన ఆ పార్టీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుంది అనేది లిస్ట్ తయారు చేసి ఉండొచ్చు. తెలుగుదేశం ఆ విధంగా చేసి ఉండొచ్చు. కానీ 3 పార్టీలు కలిసి కూర్చొని మనం మీకు ఇవి ఇస్తాము, మేము ఇవి తీసుకుంటాము అన్నటువంటి ప్రస్తావన అయితే ఇప్పటి వరకు రాలే. ఇంకా అతి ఒక వారం 10 రోజుల్లోనే అటువంటి సమావేశం కూడా జరుగుతుంది అన్నటువంటి ఆశా దృక్పథంతో ఉన్నాం అందరం. తప్పిస్తే అవకాశం కూడా ఉంది ఈ కేసుగా. రైట్. అంటే కొంతమందికి పదవులు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ గాలి మాటలే అనుకోవాలా? టీటీడీ లాంటి దానికి చైర్మన్ పోస్ట్ కానీ అలానే మరికొన్ని ముఖ్యమైనటువంటి విభాగాల విషయంలో కూడా ఒక డెసిషన్ తీసేసుకున్నారు ముఖ్యమంత్రి అనే ప్రచారంలో ఏది వాస్తవం లేదంటారా? నేను అదే చెప్పాను, సోషల్ మీడియా ఆధారంగా వెళ్ళిపోతున్నాం, తప్పదు. ఇప్పుడు మొదట ఏమొచ్చింది, నాగబాబు గారి పేరును ఇక్కడ మా ఉత్తరాంధ్రాకి చెందినటువంటి అశోక్ గజపతిరాజు గారి పేరు వచ్చాయి. ఆ తర్వాత ఏ పేర్లో వస్తున్నాయి. మధ్యలో నా పేరు వచ్చిందో మీ పేరు వచ్చిందో మీకు నాకు తెలీదు. అది జరిగిపోతుంటది అలాగనమాట. కాబట్టి అన్ని ఊహాగానాలే. కాంక్రీట్ గా అయితే మాత్రం 3 పార్టీల మధ్య ఎక్కడ చర్చ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు, నాకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు అయితే రాబోయే రోజుల్లో ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది అనేది కొంత ఆయన దృష్టి పెట్టి ఆయన శ్రేణుల ద్వారా వివరాలు సేకరిస్తున్నట్టుగా మా వద్ద ఉన్నటువంటి సమాచారం. అది న్యాచురల్ గా జరిగేది. అధినేతగా ఎవరికి ఇవ్వాలా, ఎవరు కష్టపడ్డారు, ఇవన్నీ సహజంగా ఉంటాయి. కాబట్టి ఆ స్థాయిలో తప్పిస్తే ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకి నాకు కూడా మొన్న ఒక ఆయన ఫోన్ చేసి మీకు కార్పొరేషన్ చైర్మన్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాడు. నా కార్పొరేషన్ చైర్మన్ కన్ఫర్మ్ అయిపోయిందని నా పార్టీ చెప్పలేదు, మీరు ఎట్లా చెప్తారు చెప్పండి అని అడిగాను నేను. ఆయన ఒక మీరుగా న్యూట్రల్ పర్సన్. అంటే నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ సోషల్ మీడియా ఆధారంగా మీడియాలో ఎక్కువ కనబడతాను కదా, నాకేమన్నా వచ్చేస్తారేమో అని చెప్పేసి ఎవరైనా పెట్టి ఉండొచ్చు. కాంక్రీట్ గా అయితే మాత్రం అతి త్వరలో దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది, అందరు ఆశావాదులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వాసం ఉంది కేసుగా. రైట్. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులపైన ఒక స్పష్టమైన వ్యూహంతో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ముందుగా మిత్రపక్షాలకు న్యాయం చేసిన తర్వాత మిగతా పోస్టులపైన దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా తిరుపతిరావు గారు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రావణ కాష్టం పేరు జరుగుతున్నటువంటి ప్రచారం మొత్తం రాజకీయ వ్యూహంలో భాగంగా విపక్షం చేస్తున్న రాద్ధాంతం తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఖండిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.